హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ 6 మంత్స్ నుండి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే కదా. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరోనా వైరస్ రిలేటెడ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ సెక్షన్ కింద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో లేటెస్ట్ న్యూస్ని బేస్ చేసుకొని కరోనా వైరస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: కరోనా వైరస్పై పోరాడడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతీయ పౌర సేవకులు అంటే సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఈ కరోనా టైంలో సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలకు హెల్ప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని రూపొందించారు. ఆ ప్లాట్ఫామ్ పేరే కరుణ. కరుణ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్ టు సపోర్ట్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్స్. కరుణ అనేది ఒక సాంకేతిక సహకార వేదిక. కోవిడ్-19 కష్టకాలంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ అందరూ కలిపి లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, స్టేట్ సర్వీస్ ఎంప్లాయీస్, ఇంకా ఇండస్ట్రీ లీడర్స్, ఎన్జిఓ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఇట్లా తదితర అధికారులందరూ కలిసి వారి సమయాన్ని, వారి సామర్థ్యాలను అందించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కొన్ని టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాను, హాస్పిటల్స్ అవైలబిలిటీ, ఐసోలేషను మరియు క్వారంటైన్ ఫెసిలిటీస్, డిసీజ్ మానిటరింగ్ ఇట్లా నిర్దిష్ట రంగాలలో ప్రభుత్వానికి సహాయం చేశారు. సెకండ్ క్వశ్చన్: వందే భారత్ మిషన్ కింద విదేశాల నుండి తిరిగి వచ్చే భారతీయుల స్కిల్ సెట్ ఇన్ఫర్మేషన్తో అర్హత గల పౌరుల డేటాబేస్ను రూపొందించి భారతీయ మరియు విదేశీ కంపెనీలలో ఉద్యోగ డిమాండ్లను నెరవేర్చడానికి, వారి స్కిల్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్కి తగిన ఉద్యోగాలను అందించడానికి రూపొందించిన కార్యక్రమం పేరు ఏంటి? ఈ కార్యక్రమం పేరు స్వదేశ్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. యాక్చువల్గా ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చేసారు కదా, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని ఈ డేటాబేస్లో అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసి ఈ ఫారిన్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్లో కానీ ఏమన్నా ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ డేటాబేస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఈ మిషన్, ఈ స్వదేశ్ అనే కార్యక్రమం హెల్ప్ చేస్తుంది. ఈ స్వదేశ్ అనే కార్యక్రమం ఈ 3 మినిస్ట్రీలు సంయుక్తంగా కలిపి రూపొందించాయి. అవి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, సివిల్ అవియేషన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఈ 3 మినిస్ట్రీలు సంయుక్తంగా కలిపి ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. మినిస్టర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వచ్చి మహేంద్రనాథ్ పాండే గారు, సివిల్ అవియేషన్ మినిస్టర్ వచ్చి శ్రీ హర్దీప్ సింగ్ పురి అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి సుబ్రహ్మణ్యం జయశంకర్. థర్డ్ క్వశ్చన్: జూన్ 2019తో పోలిస్తే జూన్ 2020లో కోవిడ్-19 కారణంగా భారతదేశం నుండి పప్పుధాన్యాల ఎగుమతి పెరుగుదల శాతం ఎంత? ఇది 23% పెరిగింది. ఎందుకంటే కోవిడ్-19 కారణంగా న్యాచురల్ వేస్లో ప్రజల యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించడం కోసము అనేక దేశాలు లైక్ యుఏఈ, ఫ్రాన్స్, యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన దేశాలన్నీ భారతదేశం నుండి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవడం వలన భారతదేశ ఎగుమతులు ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 23% పెరిగింది. ఫోర్త్ క్వశ్చన్: ఇండియన్ రైల్వే సెంట్రల్ రైల్వే జోన్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్ పేరు ఏమిటి? ఈ రోబోట్ రైల్వే బోర్డింగ్ వద్ద ప్రయాణికుల స్క్రీనింగ్పై నిఘా ఉంచి శానిటైజర్ పోయడానికి మరియు సామాజిక వ్యతిరేక అంశాలపై నిఘా ఉంచడానికి పనిచేస్తుంది. ఆ రోబోట్ పేరు కెప్టెన్ అర్జున్. అర్జున్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఆల్వేస్ బీ రెస్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూజ్ టు బీ నైస్. క్వశ్చన్: న్యూఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వే పైలట్ ప్రాజెక్ట్లో ఉపయోగించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు అభివృద్ధి చేసిన యాంటీబాడీ కిట్ పేరు ఏంటి? ఆ యాంటీబాడీ కిట్ పేరు వచ్చి ఎలిసా ఫుల్ ఫామ్ వచ్చి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే. ఈ టెస్ట్ కిట్ ద్వారా యాంటీబాడీస్ ఉనికిని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19 వచ్చిన వాళ్ళల్లో ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీ అనే యాంటీబాడీ డెవలప్ అయి ఉంటుంది. ఈ కిట్ ద్వారా దీని యొక్క ప్రెజెన్స్ని కనుక్కోవచ్చు.
కోవిడ్-19 వచ్చిన వాళ్ళ బ్లడ్లో ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీ ఉందంటే, యాంటీబాడీ ఉందంటే వాళ్ళకు ప్రీవియస్గా కరోనా వైరస్ అటాక్ అయింది అనేసి నిర్ధారణ చేస్తారు. 6th క్వశ్చన్, ఏ జంతువును కోవిడ్-19 వ్యాప్తి కారణంగా స్పెయిన్ మరియు నెదర్లాండ్స్లో కొన్ని మిలియన్లలో చంపబడ్డాయి? ఆ జంతువు పేరు వచ్చి మింక్. మింక్ల నుండి వచ్చే కరోనా వైరస్ను ఆపడానికి ముందు జాగ్రత్తగా ఈ స్పెయిన్, నెదర్లాండ్స్ దేశాలలో పొలాల వద్ద ఒక 1 మిలియన్ మింక్లను అధికారులు చంపారంట. 7th క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 అరికట్టేందుకు 5T ప్రణాళికను ప్రారంభించింది? న్యూఢిల్లీ ఈ 5T ప్రణాళికలను ప్రారంభించింది. 5T ప్లాన్లో టీ అంటే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, టీమ్ వర్క్ అండ్ ట్రాకింగ్. కరోనా వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేయడము, ట్రేస్ చేయడం, ఒకవేళ అది ఓకే వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది అంటే వాళ్ళకు సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. 8th క్వశ్చన్, ఏ రోజును ప్రపంచ పెద్దల నిర్లక్ష్య అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు మరియు దాని థీమ్ ఏంటి? 15th జూన్. 15th జూన్ను ప్రపంచ పెద్దల దుర్వినియోగ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే లిఫ్టింగ్ అప్ వాయిసెస్. యాక్చువల్గా ఈ కరోనా టైంలో కూడా వివిధ ప్రదేశాల్లో కమ్యూనిటీ కేర్ సెంటర్లో కుటుంబ సభ్యులతో లేదా సంరక్షకులతో ఉన్న వృద్ధులను నిర్లక్ష్యం చేసినట్లు అనేక నివేదికలు వచ్చాయి. దానివల్ల ప్రపంచ పెద్దల నిర్లక్ష్య దినోత్సవం సందర్భంగా హింస మరియు నిర్లక్ష్యం నుండి వృద్ధులను రక్షించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. అండ్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ వచ్చి టెడ్రోస్ అధనామ్. 9th క్వశ్చన్, కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి మెడిక్యాబ్ అనే పోర్టబుల్ ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. అక్కడ ఐఐటి మెడ్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మాడ్యులస్ హౌసింగ్ వాళ్ళు పోర్టబుల్ హాస్పిటల్ యూనిట్ని అభివృద్ధి చేసింది. దీన్ని 2 గంటల్లో ఎక్కడికైనా 4 వ్యక్తులు తీసుకెళ్లి ఏర్పాటు చేయొచ్చు. ఈ మెడిక్యాబ్ హాస్పిటల్ యూనిట్ 4 జోన్స్తో కలిపి ఉంటుంది. డాక్టర్స్, ఐసోలేషను, మెడికల్ రూము, ఐసీయూ మరియు 15 బెడ్స్తో ఉంటుంది. ఈ పోర్టబుల్ మైక్రోస్ట్రక్చర్స్ ద్వారా వారి స్థానిక సమాజాలలో కోవిడ్-19 రోగులను గుర్తించడం, పరీక్షించడం, వాళ్ళని ఐసోలేట్ చేయడం మరియు చికిత్స చేయడానికి ఇదొక మీడియము. 10th క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని విద్యార్థుల విద్యా క్రమబద్ధతను జాగ్రత్తగా చూసుకోవడానికి హమారా ఘర్ హమారా విద్యాలయ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించారు? మధ్యప్రదేశ్ రాష్ట్రము. హమారా ఘర్ హమారా విద్యాలయ అంటే నా ఇల్లు నా పాఠశాల అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువుకోగలిగే సరైన స్థలాన్ని, ఇంట్లో పాఠశాల లాంటి వాతావరణాన్ని కల్పించాలని విద్యాశాఖ కుటుంబ సభ్యులను కోరింది. భారత రాజ్యాంగంలోని ఏ సెక్షన్ ఆధారంగా 59 చైనా యాప్లపై భారత్ నిషేధాన్ని విధించింది? సెక్షన్ 69A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండర్ ఆర్టికల్ 19(2). ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A 2008లో ఈ చట్టానికి సవరణ ద్వారా ప్రవేశపెట్టబడింది. ఈ భారతదేశం యొక్క రక్షణ మరియు సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వెబ్సైట్లను నిషేధించే అధికారాన్ని ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. జూన్లో భారత ప్రభుత్వం 59 యాప్లను, రెండో వేవ్లో మరో 47 యాప్లను, మూడో వేవ్లో పబ్జీతో సహా మరికొన్ని యాప్లను కలిసి టోటల్గా 118 యాప్లను నిషేధించింది. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు.
భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి వలన ఉత్పన్నమైన వివిధ నష్టాలను అధ్యయనం చేయడానికి మరియు ఇండియన్ పాండమిక్ రిస్క్ పూల్ ఏర్పాటుపై సిఫార్సులు చేయడానికి ఐఆర్డీఏఐ వాళ్ళు 9 మంది సభ్యులు గల వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్కి చైర్మన్ ఎవరు? చైర్మన్ వచ్చి సురేష్ మాథుర్ గారు. ఇతను వచ్చి ఐఆర్డీఏఐ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. ఐఆర్డీఏఐ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో ప్రయాణ పరిమితుల మధ్య విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన మిషన్ పేరు ఏంటి? వందే భారత్ మిషన్. ఈ వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల అక్కడే ఉన్న వాళ్ళని తిరిగి ఇండియాకి తీసుకొచ్చారు. మార్చి 2020లో కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మహమ్మారి అంటే పాండమిక్, అంటే ప్రపంచవ్యాప్తంగా లేదా చాలా విస్తృత ప్రాంతంలో సంభవించే అంటువ్యాధి అంతర్జాతీయ సరిహద్దులను దాటి సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తుంది అని అర్థము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో, స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంటుంది. ఇది 1948 సంవత్సరంలో స్థాపించారు. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి టెడ్రోస్ అధనామ్. కరోనా సంక్షోభం కారణంగా విదేశాలలో చదివే విద్యార్థులు భారతదేశంలో ఉండటానికి మరియు ఉన్నత చదువులను కొనసాగించడానికి మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏంటి? డిపి సింగ్ కమిటీ. ఈయన చైర్మన్ ఆఫ్ డిపి సింగ్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చి డిపి సింగ్ గారు. ఇతను యూజీసీ యొక్క చైర్మన్. మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వచ్చి రమేష్ పోఖ్రియాల్. ఆరోగ్య సంరక్షణ సామాగ్రి యొక్క నిజ సమయ లభ్యత, రియల్ టైమ్ అవైలబిలిటీను అందించడానికి సిఎస్ఐఆర్ వాళ్ళు, ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ప్రారంభించిన పోర్టల్ ఏది? ఆ పోర్టల్ పేరు ఆరోగ్యపథ్. ఆరోగ్యపథ్ పోర్టల్ ద్వారా కీలకమైన ఆరోగ్య సంరక్షణ వస్తువుల గురించి సమాచారాన్ని సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కస్టమర్స్కి మధ్య అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అమలు చేసిన మొదటి భారత రాష్ట్రం ఏది? కేరళ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా కాంటాక్ట్లెస్ సేఫ్ టికెట్ ధృవీకరణ కోసము కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏంటి? కాంటాక్ట్లెస్ టికెట్ చెకింగ్ యాప్ పేరు వచ్చి చెక్ ఇన్ మాస్టర్ యాప్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా ఈ ఛానల్లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంటిన్యూ వాచింగ్ అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఇన్ బిట్వీన్. 30 సెకండ్ల వ్యవధిలో ఫలితాన్ని ఇచ్చే కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో చేతులు కలిపింది? ఇజ్రాయిల్. భారతదేశం యొక్క డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇజ్రాయిల్ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీము సంయుక్తంగా ఈ కిట్లు డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఇజ్రాయిల్ యొక్క రాయబారి వచ్చి రాన్ మాల్కా, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి వచ్చి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయిల్ అధ్యక్షుడు వచ్చి రీవెన్ రివ్లిన్, డిఆర్డిఓ చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి, డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ వచ్చి ఎస్ క్రిస్టోఫర్. గావి కూటమి అంటే ఏంటి? గావి అనే పదాన్ని విస్తరించండి. గావి ఫుల్ ఫామ్ వచ్చి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. గావి అలయన్స్ అనేది అందరికీ రోగనిరోధకతకు సంబంధించిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్య కూటమి. భారతదేశం కరోనా కష్టకాలంలో గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ గావి కోసము భారతదేశము $15 మిలియన్ మంజూరు చేసింది.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మిషన్ సాగర్లో భాగంగా భారతదేశం దక్షిణ హిందూ మహాసముద్రంలోని ఏ దేశాలకు వైద్య సహాయము, ఆహార పదార్థాలను, కోవిడ్ సంబంధించిన మందులు మరియు వైద్య సహాయ బృందాలతో ప్రత్యేక ఆయుర్వేద మందులు ఐఎన్ఎస్ కేసరి షిప్ ద్వారా పంపించింది. సాగర్ అనే పదాన్ని విస్తరించండి. సాగర్ ఎక్స్పాన్షన్ వచ్చి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని. అండ్ ఏ దేశాలకు ఈ వైద్య సహాయం పంపించింది అంటే మాల్దీవ్స్, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్ అండ్ కొమరోస్. భారత ప్రభుత్వం తన సముద్ర పొరుగు దేశాలతో ఆర్థిక మరియు భద్రతా సహకారాన్ని మరింతగా పెంచడానికి మిషన్ సాగర్ను 2015లో ప్రారంభించారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి, అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులు ఎవరున్నారు అంటే ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు, అండ్ విదేశాంగ మంత్రి వచ్చి ఎస్ జయశంకర్ గారు, అండ్ హోం మంత్రి జి కిషన్ రెడ్డి గారు, మరియు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గారు. 2019లో చైనాలోని వుహాన్ నగరం నుండి పుట్టిన కరోనా వైరస్కు శాస్త్రవేత్తలు పెట్టిన అధికారిక పేరు ఏంటి? కోవిడ్-19. కోవిడ్-19 అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019 అని. అట్ ఫస్ట్ జనవరి 2020లో టెంపరీ నేమ్ పెట్టారు, ఎన్కోవ్ అని టెంపరీ నేమ్ పెట్టారు. తర్వాత ఫిబ్రవరిలో వచ్చి SARS-CoV-2 అనేసి నేమ్ పెట్టారు. ఫైనల్గా కోవిడ్-19 అనేది అఫీషియల్ నేమ్. కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ వికే పాల్. ఇతను వచ్చి నీతి ఆయోగ్ సభ్యుడు. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 అరికట్టేందుకు ఆపరేషన్ షీల్డ్ ప్రారంభించారు? ఢిల్లీ ప్రభుత్వము. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. షీల్డ్ అంటే ఎస్ ఫర్ సీలింగ్, హెచ్ అంటే హోమ్ క్వారంటైన్, ఐ అంటే ఐసోలేషన్ అండ్ ట్రాకింగ్, ఈ అంటే ఎసెన్షియల్, ఈఎల్ అంటే ఎసెన్షియల్ సప్లై టు లోకల్ కంటైన్మెంట్ జోన్స్, డి అంటే డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్స్ అని అర్థం. ప్లాస్మా చికిత్స అంటే ఏంటి? భారతదేశంలో మొదటి ప్లాస్మా బ్యాంకు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న కోవిడ్-19 రోగుల నుండి రక్తాన్ని కరోనా వైరస్ రోగికి బదిలీ చేస్తారు. భారతదేశపు మొదటి ప్లాస్మా బ్యాంకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైంది. కోవిడ్-19తో పోరాడడానికి ఫ్రాన్స్ భారతదేశానికి ఎంత ఆర్థిక సహాయం అందించింది? 200 మిలియన్ యూరోస్. కరోనా వైరస్ యొక్క ఏ భాగం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది? స్పైక్ ప్రోటీన్. స్పైక్ ప్రోటీన్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది వైరస్. అది ఇన్ఫెక్షన్ని హ్యూమన్ సెల్స్లో ఇన్ఫెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 11 ఫిబ్రవరి 2020న 2019 కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ఈ వ్యాధికి అధికారిక పేరు ప్రకటించింది. ఆ వ్యాధి యొక్క కొత్త పేరు ఏమిటి? ఏ సంస్థ ఛాలెంజ్ కోవిడ్-19 కాంపిటీషన్ C3ను ప్రారంభించి కోవిడ్-19 మహమ్మారిని మరియు దాని పరిణామాలను పరిష్కరించడానికి భారత పౌరులను వినూత్న ఆలోచనలు మరియు సైన్స్ అండ్ టెక్ ఆధారిత వినూత్న పరిష్కారాలతో ముందుకు రావడానికి పిలుపునిచ్చింది. ఆ ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులు ఎవరు? ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులు వచ్చి హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ జి కిషన్ రెడ్డి గారు, అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో భారతదేశానికి సహాయపడటానికి లైఫ్ లైన్ ఉడాన్ను ప్రారంభించింది? దీని ద్వారా దేశవ్యాప్తంగా అవసరమైన పరికరాలు మరియు మందులను రవాణా చేయడంలో విమానాలను నిర్వహించబడతాయి.
సివిల్ అవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ది లైఫ్ లైన్ ఉడాన్ను స్టార్ట్ చేశారు. కరెంట్ సివిల్ అవియేషన్ మినిస్టర్ వచ్చి హర్దీప్ సింగ్ పురి గారు. కరోనా లాక్డౌన్ సమయంలో భారతదేశంలో స్టే హోమ్ ఇండియా విత్ బుక్స్ అనే హ్యాష్ ట్యాగ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఎన్బిటి, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు. ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది. ఎన్బిటి ప్రెసిడెంట్ వచ్చి ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ గారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. ఇది 1945లో స్థాపించారు. హెడ్ ఆఫీస్ వచ్చి వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలో ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఎఫ్ వచ్చి క్రిస్టినా జార్జియోవా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కిల్ కరోనా ప్రచారాన్ని ప్రారంభించింది? దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ఇంటింటికి సర్వే నిర్వహించబడుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ ప్రచారం ద్వారా రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షా సామర్థ్యాన్ని 10 లక్షలకు 4,000 నుండి 10 లక్షలకు 8,000కు రెట్టింపు చేసింది. కోవిడ్-19 సమయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండ్ వైద్యులు N95 మాస్కులు ధరించాలని సూచించారు. ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే నాట్ రెసిస్టెంట్ టు ఆయిల్. ఈ N95 మాస్క్ జిడ్డు గల కణాలను ఫిల్టర్ చేసి 0.3 మైక్రోమీటర్ కణ పరిమాణం కలిగిన వైరస్ల నుండి 95% రక్షణకు అవకాశం ఇస్తుంది. ప్రపంచంలో వృద్ధుల సమస్యలపై అవగాహన కల్పించడానికి మరియు అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? సేఫ్ గార్డ్ ఓల్డర్ పర్సన్స్ డ్యూరింగ్ కోవిడ్-19 అండ్ బియాండ్. కోవిడ్-19 పై అవగాహన కల్పించడానికి గూగుల్ ప్రారంభించిన వెబ్సైట్ ఏది? google.com/covid19. ఈ సంజీవని ఓపీడీ సేవను ప్రారంభించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్లో పేషెంట్లకు ఫ్రీ ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్ కోసము ఈ సంజీవని ఓపీడీ సేవను అందుబాటులోకి తెచ్చారు. ఏ సంవత్సరంలో మొదటి మానవ కరోనా వైరస్ 2019కి ముందు ఎప్పుడు కనుగొనబడింది? 2019 కంటే ముందు 1965లో ఈ కరోనా వైరస్ బయటపడింది. ఇంకా 1930sలో అయితే ఈ కోళ్ళు వాటిల్లో కనుగొనబడింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబో పేరు ఏంటి? కోవిడ్ రోగులకు అది నర్సులు, సిబ్బంది సహాయం లేకుండా ఆహారం, నీరు, మందులు మరియు సలహాలను స్వతంత్రంగా పంపిణీ చేస్తుంది. ఆ రోబోట్ పేరు వచ్చి కోరోబోట్. దీన్ని 23 years తానే బేస్డ్ ఇండియన్ తయారు చేశాడు. అతని పేరు వచ్చి ప్రతీక్ తిరోద్కర్. కోవిడ్-19 వ్యాప్తి యొక్క ఏ దశలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్గా పరిగణించబడుతుంది? అది స్టేజ్ 3. ఈ దశలో కరోనా వ్యాధి సోకిన వారికి వైరస్ ఎక్కడి నుంచి వాళ్ళకి అటాక్ అయింది కనుక్కోవడం కష్టం. భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ చట్టాలను ప్రవేశపెట్టింది? ఈ కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి లాక్డౌన్ టైంలో జనాల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ కింది చట్టాలను ప్రవేశపెట్టింది. చట్టాలు ఏంటంటే అంటువ్యాధుల నివారణ చట్టం 1897 అండ్ విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 54 to 60 అండ్ సెక్షన్ 144 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1973, సెక్షన్ 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 505(1)(a) నుంచి 505(1)(b) వరకు ఈ చట్టాలన్నింటినీ ప్రవేశపెట్టింది. స్వైన్ ఫ్లూ, కలరా, మలేరియా మరియు డెంగ్యూ వంటి వివిధ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి చారిత్రాత్మకంగా ఉపయోగించబడిన 123 years బ్యాక్ యూజ్ చేసిన అంటువ్యాధుల చట్టాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వంటి పరిపాలనా అధికారుల రాజ్యాంగం, వాటి అధికారాలు, విపత్తు పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, జరిమానాలు మరియు నియమాలను ఈ విపత్తు నిర్వహణ చట్టం వివరిస్తుంది. ఇలా ఈ చట్టాలను అన్నిటినీ ప్రవేశపెట్టారు లాక్డౌన్ టైంలో ఈ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి.
గమేలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటిసారి మానవ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. ఈ ఇన్స్టిట్యూట్ ఏ దేశానికి చెందింది? రష్యా. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ అండ్ రష్యా అధ్యక్షుడు వచ్చి వ్లాదిమిర్ పుతిన్ అండ్ రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో మరియు కరెన్సీ వచ్చి రష్యన్ రూబుల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం చైనీస్ డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ యాప్ క్యామ్ స్కానర్కు ప్రత్యామ్నాయంగా సెల్ఫ్ స్కాన్ అనే మొబైల్ యాప్ను డాక్యుమెంట్ స్కానింగ్ కోసం ప్రారంభించింది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చి మమతా బెనర్జీ అండ్ గవర్నర్ వచ్చి జగదీప్ ధంకర్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కోవిడ్-19 యొక్క మొదటి కేసు నమోదైంది? కేరళలో. కేరళ సీఎం వచ్చి పినరాయి విజయన్, గవర్నర్ వచ్చి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. కరోనా వైరస్ను అంటువ్యాధిగా ప్రకటించిన మొదటి భారత రాష్ట్రం ఏది? హర్యానా. హర్యానా చీఫ్ మినిస్టర్ వచ్చి మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ గవర్నర్ వచ్చి సత్యదేవ్ నారాయణ ఆర్య. కోవిడ్-19 మహమ్మారికి ప్రపంచ ప్రతిస్పందనను అంచనా వేయడానికి పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ కోసం స్వతంత్ర సంస్థను ఏ సంస్థ రూపొందించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి 1962 తర్వాత మొదటిసారి IMF నుండి ఆర్థిక సహాయం కోరిన దేశం ఏది? ఇరాన్. కోవిడ్-19కు వ్యతిరేకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఫిఫా నిర్వహిస్తున్న అవగాహన ప్రచారానికి ఎవరు ఎంపికయ్యారు? సునీల్ ఛేత్రి. ఈయన ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్. ఫిఫా ప్రెసిడెంట్ వచ్చి గియానో ఇన్ఫాంటినో అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ వచ్చి టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి కాలంలో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ ఎంత? 20 lakh crore rupees. కోవిడ్-19 పరిష్కరించడానికి భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆపరేషన్ నమస్తే. అండ్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఆర్మీ చీఫ్ వచ్చి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే. కరోనా సోకిన వ్యక్తుల స్థానాన్ని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి? ఆరోగ్య సేతు. మొదట కరోనా కవచ్ యాప్గా ప్రారంభించారు, కానీ తర్వాత అదనపు లక్షణాలతో కొత్త మొబైల్ యాప్ ఆరోగ్య సేతును ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని నిలిపివేశారు. ప్రజెంట్ ఆరోగ్య సేతు యూజేజ్లో ఉంది. ఏ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ కోవిడ్-19 వ్యతిరేకంగా పోరాడడానికి $1 బిలియన్ రిలీఫ్ ప్యాకేజీతో సహాయాన్ని ప్రకటించింది? ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్ పేరు వచ్చి ట్విట్టర్. ట్విట్టర్ CEO వచ్చి జాక్ డోర్సీ. కరోనా కాలంలో $1 బిలియన్ రిలీఫ్ ప్యాకేజీని అనౌన్స్ చేశారు. SARS-CoV-2 వైరస్కు గురి కావడం మరియు లక్షణాలు ప్రారంభం మధ్య పొదిగే కాలం ఎంత? 2 to 14 days. వైరస్ యొక్క పొదిగే కాలం మరియు లక్షణాల ప్రదర్శన మధ్య సమయము. ఈ SARS-CoV-2 గురైన వ్యక్తులు, బాధిత ప్రజలు వివిధ ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా లక్షణాలను అభివృద్ధి చేయడానికి 2 రోజుల నుంచి 2 వారాల సమయం పడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తికి గురైన అతిపెద్ద డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ ఓడ ఏ దేశంలో నిర్బంధించబడింది? జపాన్లో. జపాన్కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ ప్రయాణికుల ఓడలో ఒక వ్యక్తికి వైరస్ వచ్చింది. అదే సమయంలో ఆ ఓడలో 3500 మెంబర్స్ ఉన్నారు. సో వారిలో కూడా ఎవరికన్నా వచ్చింటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కోవిడ్-19 వల్ల కలిగే ఆర్థిక మాంద్యం నుండి కోలుకోవడానికి యూరోపియన్ యూనియన్ ప్రకటించిన కోవిడ్-19 రికవరీ ఫండ్ ఎంత? €750 బిలియన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ వచ్చి బ్రసెల్స్, బెల్జియంలో ఉంటుంది. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ వచ్చి మోనిక్ పరేయట్. అండ్ మెంబర్ కంట్రీస్ 28 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్లో. ఇది 1993లో కనుగొనబడింది.
ఇతర దేశాలలో సంతకానికి సమానమైన హ్యాంకో సంప్రదాయాన్ని ఏ దేశం అనుసరిస్తుంది? అది బ్యాంకు పత్రాలలో ప్రభుత్వం అధికారం మరియు అనేక రోజువారీ కార్యకలాపాలకు ఇది తప్పనిసరి. అది వచ్చి జపాన్. హ్యాంకో అనేది వ్యక్తిగత స్టాంపు. ఇది ఇతర దేశాలలో సంతకానికి సమానంగా వాడతారు. జపాన్లో అనేక లావాదేవీలకు ఇది తప్పనిసరి. కోవిడ్-19 కాలంలో ఈ హ్యాంకో పద్ధతి విమర్శలకు గురైంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఏ అంతర్జాతీయ సంస్థ తన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి $15 మిలియన్ విడుదల చేసింది? యునైటెడ్ నేషన్స్. ప్రజలలో కోవిడ్-19 పై అవగాహన కల్పించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ముందుకు వచ్చిన భారతీయ నటి ఎవరు? ప్రియాంక చోప్రా. కరోనా మహమ్మారి సమయంలో పరిశుభ్రత కోసం డ్రోన్లను ఉపయోగించిన భారతీయ నగరం ఏది? ఇండోర్. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ వచ్చి శివరాజ్ సింగ్ చౌహాన్. కోవిడ్-19ను పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సెల్ఫ్ డిక్లరేషన్ మొబైల్ యాప్ను ప్రారంభించారు? నాగాలాండ్ సీఎం. ఈయన పేరు నెఫ్యూ రియో. కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే భారతదేశపు అతిపెద్ద ఆసుపత్రి ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది? ఒడిశా రాష్ట్రంలో. ఒడిశా యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చి నవీన్ పట్నాయక్ అండ్ గవర్నర్ వచ్చి గణేషీ లాల్ గారు అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిశా వచ్చి భువనేశ్వర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గారు ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ప్రాజెక్టు పేరు ఏంటి? ప్లాస్మా థెరపీ ప్రాజెక్ట్ పేరు వచ్చి ప్లాటినా. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గారు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 16.65 crore రూపీస్ని మంజూరు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ వచ్చి భగత్ సింగ్ కోశ్యారి. సార్క్ కోసం కోవిడ్-19 కారణంగా భారతదేశం ప్రకటించిన అత్యవసర నిధి ఎంత? $10 మిలియన్ నిధిని భారతదేశం ప్రకటించింది. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది వచ్చి 1985లో కనుక్కున్నారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కాఠ్మండు, నేపాల్లో ఉంటుంది. కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్ వచ్చి ఈసాలా వేరకున్. కోవిడ్-19ను గుర్తించే వైద్య పరీక్ష ఏది? RT-PCR టెస్ట్ చేయడం ద్వారా కోవిడ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. RT-PCR టెస్ట్ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. కోవిడ్-19కి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏంటి? కరోనా వాచ్. ఈ కోవిడ్-19కి సంబంధించి వాళ్ళు ఆప్తమిత్ర యాప్ ఇంకా హెల్ప్ లైన్ నెంబర్ను కూడా స్థాపించారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 14410. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నివసించే వారికి ఇది అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి నేరుగా వైద్యుల నుండి టెలిమెడిసిన్ సలహా తీసుకోవడంలో ఆప్తమిత్ర యాప్ సహాయం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ చేసిన మైగోవ్ కరోనా హెల్ప్ డెస్క్ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ మరియు ఫెస్టివల్ ఆఫ్ ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీ కాక్స్ 2020లో ఏ వర్గాల క్రింద ఈ మైగోవ్ కరోనా హెల్ప్ డెస్క్కి 2 అవార్డులు గెలుచుకుంది. వచ్చి బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ కోవిడ్-19, సొసైటీ అండ్ పీపుల్స్ చాయిస్ కోవిడ్-19 వల్ల అవార్డులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ చేసిన ప్లాట్ఫామ్ అనేది ఒక చాట్ బాక్స్. ఇది కోవిడ్-19కి సంబంధించిన తాజా సమాచారాన్ని పొందడానికి భారత పౌరులకు సహాయం చేస్తుంది. కోవిడ్-19ను పరిష్కరించడానికి మహారాష్ట్ర ఏ మొబైల్ యాప్ను లాంచ్ చేసింది? మహాకవచ్ యాప్. ప్రపంచ బ్యాంకు భారతదేశానికి కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి ఎంత సహాయ నిధులు ఆమోదించింది? ప్రపంచ బ్యాంకు $1 బిలియన్ ని ఆమోదించింది. ఈ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి వాషింగ్టన్ DC యుఎస్లో ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ ఆర్ మాల్పాస్. ఏ సోషల్ నెట్వర్కింగ్ సైటు వినియోగదారులలో కోవిడ్-19 పై అవగాహన కల్పించడానికి కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే కొత్త ఫీచర్ని ప్రవేశపెట్టింది? ఫేస్బుక్లో కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది కరోనా వైరస్ గురించి తెలుసుకోవడానికి.
ఫేస్బుక్ సీఈఓ వచ్చి మార్క్ జూకర్బర్గ్. కరోనా మహమ్మారి సమయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ కార్మికుల కోసం $10 మిలియన్ రిలీఫ్ ప్యాకేజీని ఏ సంస్థ ప్రకటించింది? నెట్ఫ్లిక్స్. వలస కార్మికులు మరియు పేద ప్రజల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్ ఎంత? 1.7 lakh crore రూపీస్. కోవిడ్-19 మహమ్మారిని పరిష్కరించడానికి ఏ ఐపీఎల్ జట్టు భారత్కి 10 కోట్ల విరాళంగా ఇచ్చింది? సన్ రైజర్స్ హైదరాబాద్. కరోనా ట్రాకర్ టూల్ కలిగి ఉండటానికి గూగుల్ ఏ మొబైల్ బ్రాండ్తో ఒప్పందం కుదుర్చుకుంది? యాపిల్ బ్రాండ్. కోవిడ్-19 కాలంలో మోడీ కిచెన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. కోయంబత్తూర్లో 500 మీల్స్ ఎవ్రీడే, ఒక రోజుకి 500 భోజనాలు పెట్టేవాళ్ళు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 సమయంలో సేవలను అందిస్తున్న ఆరోగ్య సంరక్షణాధికారులు మరియు కార్మికులకు జీతం రెట్టింపు అవుతుందని ప్రకటించారు? హర్యానా గవర్నమెంట్. కొత్త కరోనా వైరస్ SARS-CoV-1 యొక్క పరిమాణం ఎంత? 120 నానోమీటర్స్ ఇన్ డయామీటర్. కోవిడ్-19 కారణంగా ప్రధానమంత్రి భారతదేశంలో తొలిసారిగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన తేదీ ఏది? 22 మార్చి 2020 మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు. SARS-CoV-2 యొక్క జాతులలో కరోనా వైరస్ల యొక్క ఏ జాతికి చెందినవి? బీటా కరోనా వైరస్ జాతికి చెందింది. యుఎస్ఏలో కోవిడ్-19 భారీగా వ్యాప్తి చెందడం వల్ల భారతదేశం నుండి ఏ ఔషధాన్ని దిగుమతి చేసుకుంది? హైడ్రాక్సీక్లోరోక్విన్. టోక్యో ఒలింపిక్స్ కోవిడ్-19 కారణంగా ఏ సంవత్సరంలో నిర్వహించడం వాయిదా వేసింది మరియు నిర్వహించడం సాధ్యం కాకపోతే, ఆ వాయిదా వేసిన సమయంలో కూడా సాధ్యం కాకపోతే రద్దు చేయబడుతుంది? అది వచ్చి 2021కి వాయిదా వేశారు. ఆ టైంలో కూడా కుదరలేదంటే క్యాన్సిల్ అవుతుంది ఈ టోక్యో ఒలింపిక్స్. టోక్యో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 23rd జూన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు? ఐఓసీ ప్రెసిడెంట్ వచ్చి థామస్ బ్యాచ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి నరీందర్ బత్రా. మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదించబడిన భారత్ బయోటెక్ సంస్థ భారతదేశంలో దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది? కోవాక్సిన్. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలనే లక్ష్యంతో మొట్టమొదటి 5 రోజుల అతిపెద్ద వర్చువల్ ఎగ్జిబిషన్ హెల్త్ కేర్ అండ్ హైజీన్ ఎక్స్పో 2020ను ఏ సంస్థ ప్రారంభించింది? ఫిక్కీ ఎక్స్పాన్షన్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ వచ్చి డాక్టర్ సంగీతా రెడ్డి. కోవిడ్-19 సంక్షోభం కారణంగా భారత ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈజీఏ కార్మికులకు రోజుకు ఎంత కార్మిక ఛార్జీలు పెంచింది? 182 రూపీస్ నుండి 202 రూపీస్ వరకు పెంచింది. ఎంఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. కరోనా వైరస్ జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది? కోవా పంజాబ్. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఏ దేశం 20 మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చింది? యూకే. కోవిడ్-19ను విస్తరించండి. కో అంటే కరోనా, విఐ అంటే వైరస్, డి అంటే డిసీజ్. 2019 కోవిడ్-19. ప్రజలలో కరోనా వైరస్ వ్యాప్తి భయం కారణంగా కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ అండ్ గవర్నర్ వచ్చి విజయేంద్ర పాల్ సింగ్ బాడ్నోర్. 1960లలో మానవ కరోనా వైరస్ను మొట్టమొదట ఎవరు కనుగొని అధ్యయనం చేశారు? జూన్ అల్మిదా అండ్ డేవిడ్ టరెల్. వరల్డ్ హెపటైటిస్ డే 2020గా ఏ రోజుని జరుపుకుంటారు? 28th జూలై. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్. 2030 నాటికి వైరల్ హెపటైటిస్ను ప్రజారోగ్య ముప్పుగా తొలగించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.
శ్వాసకోశ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ఏ భారతీయ నగరం ప్రాణవాయు కార్యక్రమాన్ని ప్రారంభించింది? బెంగళూరు సిటీ ఇన్ కర్ణాటక. కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చి యడ్యూరప్ప అండ్ గవర్నర్ వాజుభాయ్ వాలా. భారతదేశంలో అన్లాక్ దశలో ప్రజల మధ్య వ్యాక్సిన్ అభివృద్ధి అయ్యే వరకు కోవిడ్ సేఫ్ బిహేవియర్ను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ప్రారంభించిన బిహేవియర్ చేంజ్ క్యాంపెయిన్ పేరు ఏంటి? నావిగేటింగ్ ద న్యూ నార్మల్. ఈ ప్రచారం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే కోవిడ్ సురక్షితమైన ప్రవర్తనలను, మాస్కులు ధరించడం, సామాజిక దూరం మొదలైనవి పాటించాలని ప్రజలను మరియు ఆర్గనైజేషన్ను ప్రోత్సహించడం. ఈ నీతి ఆయోగ్ యొక్క CEO వచ్చి అమితాబ్ కాంత్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వలస రోజువారీ కూలీ కార్మికులకు ఉపాధి కల్పించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 125 డేస్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి? ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్కు 2020లో కోవిడ్-19 అనే అధికారిక పేరుని ఎప్పుడు ప్రకటించింది? 11th ఫిబ్రవరి 2020. కరోనా వైరస్కు సంబంధించిన వ్యాధులు ఏవి? మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అండ్ సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సింపుల్గా మెర్స్-కోవ్ అండ్ సార్స్-కోవ్ అంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయంతో ఒత్తిడి నిధిని స్ట్రెస్ ఫండ్ని ఏర్పాటు చేసింది? మహారాష్ట్ర. మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ సౌదీ అరేబియాలో ఏ సంవత్సరంలో మొదటిసారి గుర్తించబడింది? 2012. నవంబర్ 2020లో 15వ G20 శిఖరాగ్ర సదస్సును ఏ దేశం నిర్వహించబోతోంది? సౌదీ అరేబియా. భారతదేశ ఆర్థిక మంత్రి కరోనా వైరస్ను పరిష్కరించడానికి పేదలకు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఎంత మొత్తంలో సహాయ ప్యాకేజీని మంజూరు చేశారు? 1.70 lakh crore రూపీస్ని మంజూరు చేశారు. కార్యాలయాల కోసం కోవిడ్-19 ప్రొటెక్షన్ సిస్టంలో భాగంగా CSIR CMERI ఏమి ఆవిష్కరించింది? ఇంటెలిమాస్ట్ టఫ్ 360 degrees కార్ ఫ్లషర్ ఈ మూడింటిని ఆవిష్కరించింది. ఇటీవల సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ కాలేజీ PPE పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్లను పరీక్షించడానికి గుర్తింపు పొందింది. ఈ PPE కిట్లలో ఏముంటాయి? ఈ PPE కిట్లలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గ్లోవ్స్, చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్స్, గాగుల్స్ మరియు ట్రిపుల్ లేయర్ ఫేస్ మాస్కులు ఉంటాయి. నావెల్ కరోనా వైరస్ యొక్క మొదటి కేసు చైనాలోని ఏ నగరంలో గుర్తించబడింది? వుహాన్ సిటీ, హూబీ ప్రావిన్స్లో ఫస్ట్ బయటపడింది. కరోనా అనే పదానికి లాటిన్లో అర్థం ఏంటి మరియు కరోనా వైరస్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? కరోనా వైరస్ కిరీటం లాంటి అంచుల కారణంగా ఆ పేరు వచ్చింది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు వైరస్ కిరీటాలని పోలి ఉంటుంది. లాటిన్లో కరోనా అంటే హలో లేదా కిరీటం అని అర్థం. కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో బయటకు వెళ్లాలని అనుకునే వ్యక్తుల కోసం రాజస్థాన్ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏంటి? రాజ్కోట్ నాగరిక్ మొబైల్ యాప్. మొదట్లో ఏ దేశ ప్రధానికి కరోనా వైరస్ సోకింది? బ్రిటన్ ప్రధానికి. అతని పేరు వచ్చి బోరిస్ జాన్సన్. 24th జూలై 2019లో ప్రధాని అయ్యారు అతను. బ్రిటన్ కరెన్సీ వచ్చి పౌండ్ స్టెర్లింగ్. కరోనా వైరస్ రోగులకు చికిత్స కోసం ఏ నగర ఆసుపత్రులు రోబోట్లను ఉపయోగించారు? జైపూర్లో ఈ రోబోట్లను యూజ్ చేశారు. ఈ కరోనా పేషెంట్స్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి జైపూర్లో ఈ రోబోట్స్ని యూజ్ చేశారు. కోవిడ్-19 సోకిన రోగులకు చికిత్స చేయడానికి రికవరీ ప్లాస్మాను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? ఈ రికవరీ ప్లాస్మాను యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం ఫస్ట్ చైనాలో మొదలుపెట్టారు. మార్చి 2020లో భారతదేశం నుండి కరోనా వైరస్ కారణంగా ఏ ఔషధ ఎగుమతిని నియంత్రించబడింది? హైడ్రాక్సీక్లోరోక్వినాన్.
కరోనా వైరస్ వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు ఏవి? సర్వే ప్రకారం కోవిడ్-19 యొక్క బాధితుల యొక్క సాధారణ లక్షణాలు 99% మెంబర్స్లో జ్వరము, 70% మెంబర్స్లో అలసట, దగ్గు 59%, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, బాడీ పెయిన్స్, శ్వాస ఆడకపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లము, మ్యూకస్ ఇవి. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు తన వినియోగదారుల కోసం కోవిడ్-19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఎస్బీఐ చైర్మన్ వచ్చి మిస్టర్ రజనీష్ కుమార్ గారు. హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. ఎస్బీఐ ట్యాగ్ లైన్ వచ్చి బడే బ్యాంకుకే బడే ఫాయిదే. ఏప్రిల్ 2020లో భారతదేశంలో కరోనా ఫ్రీ స్టేట్స్గా ప్రకటించిన రాష్ట్రాలు ఏవి? గోవా, త్రిపుర మరియు మణిపూర్. లాక్డౌన్ వ్యవధి తర్వాత మళ్లీ కేసులు గుర్తించబడ్డాయి. కోవిడ్-19 పై అవగాహన కల్పించడానికి వాట్సాప్ యాప్ ప్రారంభించిన కొత్త ఫీచర్ ఏది? వాట్సాప్ చాట్బోట్. భారత ప్రభుత్వం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏ తేదీన జనతా కర్ఫ్యూ విధించింది? 22 మార్చ్ 2020న. భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. రాజస్థాన్ గవర్నర్ వచ్చి కల్రాజ్ మిశ్రా అండ్ ముఖ్యమంత్రి వచ్చి అశోక్ గెహ్లట్. ఏ రాష్ట్రంలో మొదటిసారిగా కోవిడ్-19 వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వలన అని ధృవీకరించబడింది? కేరళ. కరోనా వైరస్ ఏ రకమైన వైరస్? ఆర్ఎన్ఏ వైరస్. కోవిడ్-19 రోగులను ట్రాక్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? ఆరోగ్య సేతు. ఇది అందరికీ తెలిసిందే. కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో భారతదేశ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను, ఇన్ఫర్మేషన్ని అందించడానికి భారత ప్రభుత్వము అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్నే ఆరోగ్య సేతు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏ కోవిడ్-19 ట్రాకర్ మొబైల్ యాప్ను విడుదల చేసింది? కరోనా కవచ్. మొదట్లో కోవిడ్-19 ట్రాకింగ్ మరియు ఇతర ప్రయోజనాల కోసం కరోనా కవచ్ యాప్ను ఇనిషియేట్ చేశారు. కానీ ఒకే రకమైన ప్రయోజనాల కోసం 2 యాప్స్ ఎందుకని, మరియు ఆరోగ్య సేతు బాగా వైరల్ అయ్యి ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల, కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండడం వలన కరోనా కవచ్ను ప్రభుత్వం నిలిపివేసి ఆరోగ్య సేతుని అభివృద్ధి చేశారు. ఆరోగ్య సేతు ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే కోవిడ్-19 ట్రాకింగ్ మొబైల్ యాప్. ఆరోగ్య సేతు ఇప్పుడు కోవిడ్-19కు సంబంధించి అన్ని ట్రాకింగ్ సొల్యూషన్స్ కోసము మరియు అన్ని ప్రయోజనాల కోసము కరోనా కవచ స్థానంలో వాడుకలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా మీకు ఈ ఛానల్లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.